తూ యా మై అంటే దీనికి పర్ఫెక్ట్ మీనింగ్ నువ్వా నేనా. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది కానీ తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఓన్లీ హిందీ వెర్షన్ మాత్రమే ఉంటుంది. బట్ తెలుగు లేకపోయినా పర్లేదు, ఈ మూవీలో స్టోరీ ఈజీగా అర్థమైపోద్ది. మరి ఈ బాలీవుడ్ మూవీని రివ్యూ చేసే అంతలా ఏముందంటే మ్యాక్సిమం బాలీవుడ్ రివ్యూస్ మన ఛానల్లో తక్కువ ఉంటాయి, కానీ మనకి హర్రర్ థ్రిల్లర్స్, సర్వైవల్ థ్రిల్లర్స్ చాలా ఇష్టం కాబట్టి ఈ మూవీ చూడటం అయితే జరిగింది. 2 hours 20 minutes ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. బట్ స్టార్టింగ్లో రొమాంటిక్ లవ్ ట్రాక్లో కొంచెం ఎక్స్పోజింగ్ ఉంటుంది, కొన్ని ముద్దులు ఉంటాయి. బాత్ టబ్లో హీరో హీరోయిన్ కలిసి స్నానం చేస్తుంటారు, అదొక్కటి స్కిప్ చేసుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ మూవీ పుల్ అనే ఒక బ్లాక్ బస్టర్ థాయ్ ఫిల్మ్కి రీమేక్. ఆ మూవీ 2018లో వచ్చింది. మన ఛానల్లో సపరేట్గా రివ్యూ కూడా ఉంది. ఆ మూవీ చాలా బాగుంది, చూడండి అని కూడా రికమెండ్ చేశాను. నా ఛానల్ని డైలీ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. మరి ఈ బాలీవుడ్ రీమేక్ ఎలా అనిపించింది, అదే మన ఇండియన్ వెర్షన్ బాగుందా, ఆ థాయ్ వెర్షన్ బాగుందా చెప్తా, కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి భయ్య. వీడియోకి ఒక లైక్ వేయండి, కామెంట్ సెక్షన్లో హైప్ వేయండి. మన అదర్ దాన్ తెలుగు మూవీస్ మన ఛానల్లో రివ్యూస్ వస్తుంటే కొంచెం సపోర్ట్ ఇవ్వండి. నచ్చితే మంచి మంచి సినిమాలు చూపించే బాధ్యత నాది. మరి మూవీ ఎలా అనిపించిందంటే నాకైతే నచ్చింది భయ్య. డెఫినెట్లీ వర్త్ వాచింగ్, చాలా బాగా తీశారు. కాకపోతే ఈ మూవీలో ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ఒరిజినల్ పోల్ సినిమా ఉంది కదా, దాని రన్ టైం జస్ట్ 1.5 hours మాత్రమే ఉంటుంది. ఇక్కడ మన ఇండియన్ స్టాండర్డ్స్కి తగ్గట్టు 2 hours 20 minutes చేశారు. సో ఫస్ట్ హాఫ్ ఆ సర్వైవల్ మోడ్లోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకుంటారు. ఆ డ్రామా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అయితే. 45 minutes వరకు ఆ రొమాంటిక్ లవ్ ట్రాక్, ఫ్యామిలీ డ్రామా, ఆ పాటలు ఇవన్నీ యాడ్ చేశారు. సో దానివల్ల ఫస్ట్ హాఫ్ మామూలుగా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ ఉంటుంది మాస్టరు, అదిరిపోయింది అంతే. ఒక స్విమ్మింగ్ పూల్లో హీరో హీరోయిన్ని కలిసి ఉండిపోయి బయటికి తిరిగి రాలేకపోతే వాళ్ళతో పాటు ఒక ముసలి కూడా ఉంటే లాస్ట్కి వాళ్ళు ప్రాణాలతో బయట పడతారా లేదా అనేది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు ఒరిజినల్ వెర్షన్ బాగుందా, ఇది బాగుందా అంటే మాత్రం రా అండ్ బ్రూటల్ సర్వైవల్ ఎక్స్పీరియన్స్ కావాలి, రన్ టైం తక్కువ ఉండాలంటే ఆ ఒరిజినల్ థాయ్ వెర్షన్ ద పూల్ బెస్ట్ చాయిస్. అందులో సర్వైవల్ పెయిన్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఇందులో మన వాళ్ళకి తగ్గట్లు ఎమోషన్స్, రొమాన్స్, అలాగే బెటర్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే యాడ్ చేశారు. థాయ్ వెర్షన్ చూడని వాళ్ళకు ఈ మూవీ ఖచ్చితంగా ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. లేదు మేము ఆల్రెడీ ఆ మూవీని చూసేసామంటే ఆల్రెడీ తెలిసిన స్టోరీ కాబట్టి మరీ అంత ఎగ్జైట్మెంట్ ఉండకపోవచ్చు, వాళ్ళు అంతగా చూడాల్సిన అవసరం లేదు కూడా. జస్ట్ ఈ మూవీ ఎలా ఉంటుంది, మన ఇండియా వాళ్ళు ఎలా తీశారు, బాలీవుడ్ వాళ్ళు ఎలా తీశారు చూడడానికి ఒకసారి ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. క్వాలిటీ పరంగా మాత్రం మనది బాగుంటుంది భయ్య, రన్ టైం పరంగా అది బాగుంటుంది. లేదు మేము ఒరిజినల్ వెర్షనే చూస్తామంటే ద పూల్ అనే మూవీ తెలుగులోనే యూట్యూబ్లోనే ఫ్రీగా ఉంటుంది, మీరు అదైనా చూడొచ్చు. స్టార్టింగ్ ఆ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక రొమాంటిక్ డ్రామాలా కొంచెం స్లోగా స్టార్ట్ అవుద్ది, కానీ ఎప్పుడైతే మన మెయిన్ లీడ్స్ పూల్లో ఇరుక్కుంటారో అక్కడ నుండి టెన్షన్ మెల్లగా బిల్డ్ అవ్వడం మొదలైద్ది. ఇక ఇంటర్వెల్ బ్యాంక్కి ఆ మొసలు ఎంట్రీ ఇచ్చే సీన్ అయితే అదిరిపోద్ది అంతే. ఆ ఒక్క ఎలిమెంట్తో సెకండ్ హాఫ్పై అంచనాలు పూర్తిగా పెరిగిపోతాయి. మొత్తం ఫుల్ ఆన్ సర్వైవల్ మోడ్, ఒక పక్క దాహం, ఆకలి, గాయాలు, మరో పక్క ఎప్పుడెప్పుడు దాడి చేస్తుందో తెలియని మొసలి, ఒక చిన్న లొకేషన్ అదే స్విమ్మింగ్ పూల్లో జరిగే స్టోరీ అయినా కూడా ఎక్కడా బోర్ కొట్టించకుండా డైరెక్టర్ స్క్రీన్ ప్లేని నడిపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సర్వైవల్ సీన్స్ చాలా గ్రిప్పింగ్ ఉంటాయి. ఆదర్శ్ గౌరవ్ యాక్టింగ్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. అతను ఒక పక్క భయం, ఫ్రస్ట్రేషన్ని సూపర్గా చూపించాడు భయ్య. సర్వైవల్ ఎలిమెంట్స్ అండ్ థ్రిల్స్ కూడా చాలా బాగున్నాయి. మొసలు చుట్టూ వెళ్ళిన సీన్స్ కానీ ఒక చిన్న ప్లేస్లో క్రియేట్ చేసిన క్లాస్ట్రోఫోబిక్ అంటారు అనమాట, ఆ ఫీలింగ్ చాలా ఎంగేజింగ్ ఉన్నాయి. టెక్నికల్ వాల్యూస్ కూడా బాగున్నాయి అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది, చాలా ఎమోషనల్గా కూడా ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్లో కూడా టెన్షన్ ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇంటెన్స్ ఎమోషనల్ సీన్స్లో ఆదర్శ్ గౌరవ్ యాక్టింగ్ ముందు మాత్రం హీరోయిన్ యాక్టింగ్ మాత్రం కొంచెం తేలిపోయింది. కాకపోతే స్లో స్టార్ట్ ఉంటుంది. సర్వైవల్ థ్రిల్లర్ ఇష్టపడే వారికి స్టార్టింగ్లో వచ్చే రొమాంటిక్ ట్రాక్ కొంచెం బోర్ కొడుతుంది. మీరు కనుక ఒరిజినల్ థాయ్ మూవీ చూసి ఉండకపోతే ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో ఖచ్చితంగా ఓసారి ఎంజాయ్ చేయొచ్చు. వీకెండ్కి మంచి థ్రిల్ ఇచ్చే మూవీ ఇది. ఓవరాల్గా నా సైడ్ నుండి మన ఛానల్ ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3.5 out of 5. రివ్యూ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే మీరు ఈ మూవీ చూసుంటే, మీరు ఈ 2 మూవీస్ చూసుంటే మీకేది నచ్చింది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్, జై హింద్.